దాని తర్వాత మార్నింగ్ వాళ్ళ నాన్న నాతో మాట్లాడి నా కూతురుతో మాట్లాడి నేను మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు. దాని తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు. మార్నింగ్ అమ్మాయి మార్నింగ్ ఆ రోజు మార్నింగే నాకు 4:10 అంతా కాల్ చేసింది. మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. మెసేజ్ చేసి కాల్ చేసేవారా నాన్నకి అని అడిగింది. లేదు ఇప్పుడు వద్దు, మార్నింగ్ కల్లా చేస్తాను, ఒక 10కి 9కి అంతా చేస్తాను అని చెప్పాను. సరే చేసి చేస్తాను, మెసేజ్ చేస్తాను. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకుందుకి ఎందుకు సరే చేశాను, మీ ఆయన లిఫ్ట్ చేయలేదన్న. మళ్ళీ ఇంకోసారి చేస్తాను, వద్దనింది. ఎందుకు చేయకూడదు, ఇక్కడ పంతాలు ఎందుకు మనకి, ఒకసారి ఫోన్ చేద్దామంటే వాళ్ళే లిఫ్ట్ చేయనప్పుడు వాళ్ళకి అవసరం లేనప్పుడు ఎందుకు, నేను ఎప్పటికైనా నీ కాడికి వస్తాను అంటే అదే చెప్పారా లాస్ట్లో అని అనింది. దాని తర్వాత వస్తావు రా కరెక్ట్ అయినా ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తానంటే వద్దు వాళ్ళు ఎత్తరు. సరే మీ అమ్మ కాల్ చేసేదంటే వద్దు ఆమె గడిచి చేయబాకనింది. మళ్ళీ వాళ్ళ అమ్మతో ఏదో గొడవ వేసుకునిందంట. వాళ్ళ అమ్మ అనిందంట వాడిని జైలుకి పంపిస్తాను ఏదో అనిందంట. మళ్ళీ దానికి నువ్వు జైలుకి పంపిస్తే నేను నీ మీద రిటర్న్ కేసు పెడతాను, నా బిడ్డని చంపేసిన దానికి నువ్వు జైలుకి పోతావు, నేను మైనర్ లేని దానికి నేను జైలుకి పోతాను, మళ్ళీ వచ్చాకనే నన్ను ఆపలేవు కదా వాడు కడుకు పోకుండా అని లాస్ట్ 11:30. ఏంటి అంటే ఆ అమ్మాయి నిఖితకి బిడ్డ పుడితే వాళ్ళ అమ్మ చంపేసిందా? ఆ మాట చెప్పిందా మీకు? మాట చెప్పింటాను. ఏమని? ఇట్లా అమ్మాయితో బిడ్డ పుడితే వాళ్ళ అమ్మాయి చనిపేసింది అనేసి నాకు ఆ అమ్మాయి చెప్పింది. మళ్ళీ చెరువు అంటే చనిపోక ముందు మీతో ఎప్పుడు మాట్లాడింది అమ్మాయి? అదే లాస్ట్. ఆ రోజు మార్నింగ్ 11:36 దాకా నాకు మెసేజ్ చేసింది. మార్నింగ్ నుంచి చేసింది. దాని తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. 11:40, 11:50 అంతా వచ్చింది. తను మెసేజ్ ఆపేసింది. అదే లాస్ట్. మా అమ్మ అయితే జైలుకి పంపిస్తాను, బిడ్డని బిడ్డని చంపేసిన దానికి అని చెప్పింది. నేను ఎప్పటికైనా మళ్ళీ నీ కాడికి వస్తాను రా అని. అంటే ఆ అమ్మాయి అంత పెరిగిదా? అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయి అంత పెరిగిదా? సూసైడ్ చేసుకునేంత ఇది కాదు సార్, తను అంత పెరిగిదైతే కాదు. ఆ అమ్మాయి నాకు ముందే చెప్పింది సార్, ఒక వారం ముందే. వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ, వాళ్ళ తాత రీసెంట్గా ఒక వారం ముందు కూర్చొని ఆ అమ్మాయిని అంగడికి పంపించారంట. అంగడికి పంపించి ఆ అమ్మాయి వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయిందంట మెట్ల కాడ ఎక్కడో. సరే పడిపోయేకుందుకు మళ్ళీ రిటర్న్ వచ్చేకుందుకు వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ మామతో వాళ్ళ తాతతో చెప్తున్నారంట వాళ్ళ అమ్మ. ఆ అమ్మ ఇంక చెప్పిన మాట వినదురా, మన కుల మతం అంతా అవన్నీ తీసేసి మనల్ని పరువు చేస్తుంది అనేసి అవి ఇవి అని చెప్పే ముందుకి ఆ అమ్మని చంపేయాలనుకుంటున్నాను, విషం పెట్టి చంపేయాలనుకుంటున్నాను అని చెప్పింది. నేను అదంతా ఏం చేయదు అని చెప్పి అప్పటికి నేను అడుక్కున్నాను సార్, రారో స్టేషన్కి అడిగిపోతాం, ఒకసారి కంప్లీట్ ఇద్దాము.